పాదయాత్ర ఎందుకు చేయాల్సి వచ్చింది? పాదయాత్ర ఉద్దేశం ఏంటి? పాదయాత్ర అనుకున్న లక్ష్యాన్ని సాధించిందా లేదా? కాంగ్రెస్ పార్టీ టీడీపీల కుమ్మక్కులు, రాష్ట్ర విభజన ప్రక్రియలో కాంగ్రెస్ టీడీపీల పాపం, జగనన్నను ఎందుకు జైల్లో పెట్టారు? ఇచ్చాపురం గడ్డ మీద నుంచి ఈ విషయాలన్నింటినీ షర్మిల మాట్లాడారు. షర్మిల మాట్లాడిన ప్రతి మాట కోట్ల మెదళ్లకు పదును పెట్టే విధంగా ఉందని చెప్పాలి. సిక్కోలు గడ్డపై షర్మిల గర్జించారు. మరో ప్రజా ప్రస్థానాన్ని విజయయాత్ర కాదు, నిరసన యాత్ర అని చెప్పారు ఆమె. తాను పాదయాత్ర ఎందుకు చేపట్టాల్సి వచ్చిందో వివరించారు. పాదయాత్ర ముగింపు సభ సందర్భంగా ఇచ్చాపురంలో ప్రసంగించిన షర్మిల ఓటుతో కాంగ్రెస్ టీడీపీలకు బుద్ధి చెప్పాలని అన్నారు. ప్రమాణాలు చేసుకుంటూ చరిత తిరగ రాసుకుంటూ మరో ప్రజా ప్రస్థానం సాగించుటకై, మహానేత ఆశయాలు సాధించుటకై వస్తున్నాయి 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 అవిగో జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి ఇవిగో. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలోని విజయ స్తూపం సాక్షిగా షర్మిల ప్రసంగించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది వైఎస్ఆర్ అభిమానులు పాదయాత్ర ముగింపు సభకు తరలివచ్చారు. మరో ప్రజా ప్రస్థానానికి స్ఫూర్తి వైఎస్ఆర్ చేసిన ప్రజా ప్రస్థానమని చెప్పారు షర్మిల. ప్రజా సమస్యలు పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్షము దానితోనే కుమ్మక్కై నిస్సిగ్గుగా చేస్తున్న నీచమైన రాజకీయాలను ఎండగట్టడానికి దేవుని దీవెనలతో, నానా ఆశీస్సులతో జగనన్న వదిలిన ఈ బాణం 3000 కిలోమీటర్లు పైగా పయనించి ఇచ్చాపురంలో నాన్న పాదయాత్రకు గుర్తుగా సాక్షిగా నిలిచిన ఈ విజయ స్తూపం సాక్షిగా, మీ అందరి సాక్షిగా ఈ రోజు గమ్యం చేరుకుంది. ఇది విజయ యాత్ర కాదు, ఇది నిరసన యాత్ర. రాజన్న రాజ్యం జగనన్నతో సాధ్యమైన రోజునే మనందరికీ పండగ. రాజశేఖర రెడ్డి గారు 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి సేవ చేశారు. 2 సార్లు రాష్ట్రంలోనే కాకుండా కేంద్రంలో కూడా ఆ పార్టీని అధికారంలోకి తెచ్చారు. ఏ పథకం చేసినా, ఏ ప్రాజెక్టు పెట్టినా కాంగ్రెస్ నాయకుల పేర్లే పెట్టి విశ్వాసం చాటుకున్నాడు. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి బహుమానంగా ఏమిచ్చింది? ఆయన పేరుని దోషిలా FIR లో చేర్చింది. ఆయన చనిపోయిన తర్వాత ఆయనకు వెన్నుపోటు పొడిచింది. బ్రతికున్నంత కాలము ఇంద్రుడు భగీరథుడు అని పొగిరి ఆయన పాదయాత్ర నుంచి, ఆయన పథకాల నుంచి, ఆయన వ్యక్తిగత ఇమేజ్ నుంచి లబ్ధి పొంది అధికారం అనుభవిస్తూ ఆయన చనిపోయిన తర్వాత మీ మనసుల్లో ఆయనను ఒక దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసింది. ఆఖరికి ఆయన కొడుకుని జైలు పాలు కూడా చేసింది కాంగ్రెస్ పార్టీ. చనిపోయిన వ్యక్తిని కూడా మళ్ళీ హత్య చేయొచ్చు అని నిరూపించింది ఈ కాంగ్రెస్ పార్టీ. ఆయన ప్రతి పథకాలకి తూట్లు పెట్టింది, ఆయన ఉద్దేశాలను విమర్శించింది. అన్నిటికీ మించి కని విని ఎరుగని రీతిలో గత 4 ఏళ్లుగా టీడీపీతో ప్రతి విషయంలోనూ నిజంగా కుమ్మక్కయ్యి రాజకీయాలు నడిపింది. అసలు ఈ కాంగ్రెస్ నాయకులని మాకు ఈ 4 ఏళ్లలో మీరు ఏం చేశారు అని ప్రజలు అడిగితే ఈ కాంగ్రెస్ నాయకులు ఏమని సమాధానం చెబుతారు? రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉంటే మన రాష్ట్రము ఈ రోజు ఇలా కుక్కలు చింపే విస్తరిలో అయ్యుండేది కాదు అని. వైఎస్ఆర్ జీవించి ఉంటే ఈ 4 ఏళ్లలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టేవారని సామాన్యులు అనుకుంటున్నారని షర్మిల చెప్పారు.